వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అని ఒక మహాకవి చెప్పారు. మరి అలాంటి గారెల్ని ఎప్పుడూ చేసేలా కాకుండా బీరకాయతో గారెలు చేసేద్దామా? ఏంటి బీరకాయతో గారెల? చాలేవమ్మా, వినేవాళ్ళంటే ఏమైనా చెప్తామని కొట్టి పడేయకండే. ఈ గారెలు చూడడానికే కాదు, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి. అలానే క్రిస్పీగా మంచి టేస్ట్గా ఉంటాయి. బీరకాయని తీసుకుని పైనుండే తొక్కంతా చెక్కేసుకొని ఈ వీడియోలు చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ముక్కల్ని ఒక గిన్నెలో వేసి ఒక కప్పుడు ఓట్స్ కూడా వేసుకొని 5-6 తెల్లుల్లి రెబ్బలు, ఒక 6 పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసుకుని పేస్ట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పేస్ట్ చేసుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కారం, కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు. బీరకాయలోని వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ బయటికి విడిచిపెట్టేంత వరకు పిండేసి కలుపుకుంటూ ఉండాలి. దీనికి బియ్యం పిండి క్వాంటిటీ అవసరం లేదండి. గారెల పిండిలా కలుపుకున్నాక ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని గారెలా ఒత్తుకొని సలసలా మరుగుతున్న నూనెలో వేసుకుని 2 వైపులా టర్న్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకున్నామంటే వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఉంటుందండి. ఆహా, అమృతం.